దేవతలకి అసురులకి అనేక యుద్ధాలు జరిగాయి. అయితే అవన్నీ ఒక ఎత్తు. ఈ త్రిపురాసుర సంహారము అని పరమేశ్వరుడు చేసినటువంటి యుద్ధం ఒక్కటి ఒక ఎత్తు. ఎందుకంటే దేవసేనలు అన్నీ కలిసి పోరాడాయి అసురులతో ప్రతి యుద్ధంలోనూ. కానీ ఈ త్రిపురాసుర సంహారంలో మాత్రం పరమేశ్వరుడు ఒక్కడే. ఆయనే సేనాని, ఆయనే మహావీరుడు, ఆయనే మహారథుడు, ఆయనే సైన్యాధ్యక్షుడు, ఆయనే కవచం ధరించిన వాడు అయ్యి సంహరించాడు. అది ఎలాగో ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారు, చూడండి. సురాశ్రయం విషహరం వర్మిణంచ వరూథినం మహాసేనం మహావీరం ఏకబిల్వం శివార్పణం. వర్మిణము అంటే కవచము, శరీరాన్ని కప్పి ఉంచున్నది అని అర్థం. వరూధినం అంటే మహాసైన్యము కలిగినటువంటి వాడు అని. తర్వాత ఏం చెప్పారు? మహాసేనం మహావీరం, ఆయనే సేనాస్వరూపంగా కలిగిన వాడు, ఆయనే మహావీరుడు అయినటువంటి పరమేశ్వరుడు ఎవరట? సురాశ్రయం, దేవతలందరికీ ఆశ్రయభూతుడైన వాడు. సురలు అంటే దేవతలనే కాదు, శుభాన్ని చేకూర్చే వారందరూ అని అర్థం. అంటే శుభాలని చేకూర్చే వాళ్ళందరూ ఎవరిని ఆశ్రయించి శుభాన్ని పొందుతున్నారు? పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి శుభాన్ని పొందుతున్నారు. విషహరం అంటే హాలాహలమును హరించినటువంటి వాడు అని అర్థం తీసుకోవచ్చు. విషము అంటే అజ్ఞానము అని కూడా అర్థం తీసుకోవచ్చు. అంటే విషహరం అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు అని కూడా అర్థం తీసుకోవచ్చు. అటువంటి పరమేశ్వరుడికి బిల్వదళం సమర్పిస్తున్నాను అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. మరోసారి చెప్తాను వినండి. సురాశ్రయం విషహరం వర్మిణంచ వరూథినం మహాసేనం మహావీరం ఏకబిల్వం శివార్పణం.